హలో మామ, నేను మీ తెలుగు అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి ఏం లేదు మామ, మనం వచ్చేసి మన బేరానికి మేకలు ఉన్నాయి కదా, ఆ మేకలు వచ్చేసి ఒక చిన్న గుడిసె అయితే వేసేసినాం. ఒక 4 రేకులు వేసేసినాం, తడక పెట్టేసినాం, అన్నీ వేసేసినాం. కానీ చాలా రోజుల తర్వాత వర్షం పడ్డది కదా, మొత్తం కచ్చరా అయిపోయింది మామ, దుడ్డి మొత్తం. కానీ ఎంతైనా సంవత్సరాలు గొర్రెలు కాసేటోళ్ళు చాలా రిస్కే మామ. ఎందుకంటే మనకు వచ్చి 2-3 రోజులు అయినా ఇట్లా ఆ దొడ్డి నూకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అవ మొత్తం ఆ పారకి ఇట్లా వస్తలేదు మామ. మొత్తానికి అయితే ఇట్లా ఉంటుంది మామ. గొర్రెలు ఉన్నాయి, మనకి రిచ్ కిడ్స్ ఆడైంది అని అంటారు, యుద్ధ బలిసినాడు అని అంటారు. కానీ దానికి ఉండే బాధ వానికి ఏంది, నీ అమ్మ ఫుల్ పైసలు ఉన్నాయి అది అని ఇది అని అంటారు చూసినావా, వాళ్ళకి చూపించాలి మామ. కనిపిస్తున్న రేకులు వేయనీకి ఒక రోజు మొత్తం పట్టింది మామ. మొత్తానికైతే అది ఎంత 3 రేకులు, 3 రేకులకి ఒక రోజు మొత్తం పట్టింది. ఆ గుంజల వాతనీకి ఆ తడకంటే ఫస్ట్ టైం నాటినాం అనుకో. సో ఇట్లుంటుంది మామ కష్టం అనేది. మామ చాలా మంది మాత్రం ఈ వీడియోస్ చూస్తుంటే చూసైనా చేస్తున్నావు కదా, పైసలు ఏమైనా వస్తున్నాయా అని అంటారు. సో నేను పైసల కోసం అని కాదు, సో నేను చేసే పని ఇంకొక 4గురికి తెలియాలి, ఆ పని ఏందని వాళ్ళకి తెలియాలి. నాకు వచ్చే పైసలు ఏంటంటే రావాలని చేస్తలేదు నేను. 4గురు నా పనిని చూడాలి, వాళ్ళు ట్రై చేయాలి నా పనిని. అంటే నా పని పెద్ద పని, కోట్లు వచ్చే పని కాదు, లక్షలు వచ్చే పని, చిన్న పని చూడాలని ఆశ.